పరిణమించే డెంగీ జ్వరం విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరం? దోమలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దోమల నిర్మూలన కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెంగీ జ్వరానికి కారణమయ్యే వైరస్ ఒకసారి దోమలోకి చేరిన తర్వాత ఇక అది జీవితాంతం ఆ దోమలోనే తిష్ట వేసుకొని ఉంటుంది. కాబట్టి ప్రాణాంతకమైన డెంగీ జ్వరాన్ని నివారించుకోవడానికి దోమల్ని నిర్మూలించడం, దోమలు కుట్టకుండా చూసుకోవడం, చర్మానికి కొబ్బరి నూనె, వేప నూనెలు రాసుకోవడం, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తుల్ని ధరించడం, కాళ్లకు సాక్సులు, షూస్ వేసుకోవడం లాంటివి చేయడం మంచిది. ఇంట్లో తప్పనిసరిగా దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్స్ వాడాలి. పాత టైర్లు, పూల కుండీలు, ఎయిర్ కూలర్లలో రోజుల తరబడి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇక చికిత్స విషయానికి వస్తే డెంగీ జ్వరం అంటే సాధారణ డెంగీ జ్వరం, క్లాసిక్ డెంగీ ఫీవర్కి చాలా సింపుల్. దీనికి కేవలం పారాసిటమాల్ బిళ్ళలు ఇవ్వాలి, ద్రవ పదార్థాలు బాగా తీసుకొని చెప్పాలి. సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే వాంతులకు వచ్చినప్పుడు వాంతులు రాకుండా మందులు ఇస్తూ ఉండాలి. జ్వరానికి పారాసిటమాల్ బిళ్ళలతో పాటు ఒళ్ళు తరిగొడుతూ తుడుస్తూ ఉండాలి. సాధారణంగా ఈ జ్వరం 2 నుంచి 5-6 రోజులు ఉంటుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. చికిత్సతో పాటు డాక్టర్ కొన్ని పరీక్షలు మీకు సలహా ఇస్తారు. అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చరు, ప్రోట్రామిన్ టైము, అదేవిధంగా ఏపీటీటీ అనే టెస్టులు చేయిస్తున్నారు, అవి చేయించుకోండి. అదే డెంగీ షాక్ సిండ్రోమ్లో, డెంగీ హెమరేజిక్ ఫీవర్లో కొంచెం ట్రీట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగాను సమయానుకూలంగా ఇవ్వాలి. సాధారణంగా ఏం చేస్తుంది, ఈ పేషెంట్స్ రోజు కూడా రక్త పరీక్షలు చేసుకుంటూ ఎవరికైతే ప్లేట్లెట్స్ కణాలు బాగా తగ్గిపోతున్నాయో, అదేవిధంగా ఎవరికైతే ఈ రక్తం బాగా చెక్కపడుతుందో వారికి ట్రీట్మెంట్ ప్రత్యేకంగా ఉంటుంది. ఉదాహరణకు హీమోగ్లోబిన్ బాగా ఎక్కువైందనుకోండి, వారికి ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తూ ఆ రక్తాన్ని యథాస్థితికి వచ్చేట్టు చేస్తుంటారు. ప్రోటాన్ టైం బాగా ఎక్కువై రక్తస్రావం జరిగితే వారికి ప్లాజ్మా ఇస్తారు. ప్లేట్లెట్స్ బాగా తగ్గి అంటే దాదాపు 20,000 లేక 10,000కో తగ్గిపోయి రక్తస్రావం జరుగుతూ ఉంటే అప్పుడు వారికి ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే చాలా ప్రాంతాల్లో ప్లేట్లెట్స్ తగ్గాయని భయపడి ప్లేట్లెట్ కణాలు 1,00,000 ఉన్నప్పుడు 50,000 ఉన్నప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. అది సరికాదు. ప్లేట్లెట్స్ 20,000కు తగ్గినప్పుడు బ్లీడింగ్ ఉంటే ప్లేట్లెట్స్ ఇవ్వాలి, లేదా ప్లేట్లెట్స్ 10,000 కన్నా తక్కువ అయినప్పుడు బ్లీడింగ్ లేకున్నా కానీ బ్లీడింగ్ ప్రివెంట్ చేయడం కోసం మనం అప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాలి. ఎందుకంటే ప్లేట్లెట్స్ ఒకటి చాలా ఖర్చుతో కూర్చున్న ప్రక్రియ, అనవసరంగా ఇస్తే దాని వల్ల వచ్చే అనర్థాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి తప్పనిసరి పరిస్థితి తప్ప మీరు ప్లేట్లెట్స్ ఎక్కించుకోవద్దు. కొంతమంది స్టెరాయిడ్స్ ఉంటారు. స్టెరాయిడ్స్ వల్ల కూడా పెద్ద ఉపయోగం లేదు. దీని అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. స్టెరాయిడ్స్ వల్ల ఉపయోగం లేదని తెలియంది. కొంతమందికి స్టెరాయిడ్స్ వల్ల ఇతర నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే పొట్టలో అల్సర్స్ వచ్చి బ్లీడింగ్ కావచ్చు, కొంతమందికి దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు స్టెరాయిడ్స్ తీసుకోవద్దు. అదే చాలామంది యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు జ్వరానికి. ఈ డెంగీ జ్వరానికి ఏ యాంటీబయాటిక్ పనిచేయదు కాబట్టి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది యాంటీవైరల్ డ్రగ్స్ అంటే చికెన్ పాక్స్లో వాడే మందు వాడుతుంటారు, అది కూడా సరికాదు. ఇంతవరకు ఈ డెంగీ వైరస్కి యాంటీవైరల్ మందు కనిపెట్టబడలేదు. కాబట్టి మీరు ఏ యాంటీవైరల్ మందులు వాడకూడదు, యాంటీబయాటిక్స్ వాడకూడదు, ప్లేట్లెట్స్ అనవసరంగా ఎక్కించుకోవద్దు, ప్లాజ్మా కూడా అనవసరంగా ఎక్కించుకోవద్దు. డెంగీ నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలంటే ఒకటే మార్గం, దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి దోమతెరలు వాడటం, దోమలు రాకుండా మస్కిటో రిపెల్లెంట్స్ వాడటం, అదేవిధంగా మీ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎందుకంటే ఈడిస్ మస్కిటో సాధారణంగా మన ఇంట్లోనే ఉంటుంది, ఇంటి చుట్టూ ప్రాంతాల్లోనే ఉంటుంది. కాబట్టి మన చుట్టుపక్కల మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డెంగీ కారకమయ్యే ఈడిస్ మస్కిటో కేవలం మంచి నీరులో ఫ్రెష్ వాటర్లోనే పెరుగుతుంది. కాబట్టి మీరు ఫ్రెష్ వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ కాకుండా చూసుకోవాలి. అంటే మన ఇంటి పైన ఉండే వాటర్ ట్యాంక్లో కూడా మనం ఆ దోమ రాకుండా దారిపైన దోమతెర కప్పటం, సరైన మూత ఉంచడం చూసుకోవాలి. పూల కుండీల్లో, వాటర్ కూలర్లో, అదేవిధంగా ఇంటి చుట్టుపక్కల పడేసే టైర్లో కూడా ఈ మస్కిటో పెరుగుతుంది. కాబట్టి ఎక్కడ నీరు నిలవకుండా చూసుకోవాలి. దోమల సంహారానికి దోమల సాయం కూడా తీసుకోవచ్చు. టాక్సోరికైటిస్ అనే దోమ లార్వాలకు మిగతా దోమల గుడ్లే ప్రధాన ఆహారం. దోమల గుడ్లు ఉన్న నీటి గుంటల్లో ఈ టాక్సోరికైటిస్ దోమ లార్వాలను వదిలివేయడం ద్వారా దోమల్ని పూర్తిగా నిర్మూలించవచ్చు. దోమల గుడ్లు లార్వాలను ఆహారంగా తీసుకునే గంబూసియా చేపల్ని చెరువులు, నీటి ట్యాంకుల్లో వదలడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. బ్యాసిల్లస్ తురెంజెనిసిస్ అనే బ్యాక్టీరియాకు
దోమ గుడ్లని లార్వాల్ని నాశనం చేసే గుణముంది. ఈ బ్యాక్టీరియాను దోమలుండే ప్రాంతాల్లో పిచికారీ చేయడం మంచిది. మలాథియాన్, వర్మిత్రిన్ వంటి పురుగు మందులు కూడా దోమల సంహారంలో చక్కగా ఉపయోగపడతాయి. దోమల విషయంలో ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదకరమైన డెంగీ వంటి విషజ్వరాలు ప్రబలకుండా చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ జ్వర పీడితులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రాణాంతక డెంగీ జ్వరానికి కారణాలు, డెంగీ బారిన పడ్డప్పుడు తీసుకోవాల్సిన చికిత్స, నివారణ చర్యల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈ రోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in మెయిల్ చేయండి.